ఆయన ఆలోచన అభివృద్ధిపైనే. ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్లడమే ఆయన లక్ష్యం. పలు అభివృద్ధి అంశాల్ని శాసనసభ దృష్టికి తీసుకొచ్చిన శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయి అభివృద్ధి చేయాలన్న సంకల్పమే పరమావధిగా భావించి ప్రతిక్షణం అభివృద్ధి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పలు అభివృద్ధి అంశాల్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. వనపర్తి నియోజకవర్గంలో హెచ్ఎం ప్రాజెక్టు ద్వారా పలు రహదారుల అభివృద్ధి కోసం 400 కోట్లతో టెండర్లు పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా వనపర్తి గోపాల్పేట్ బిజినాపల్లి, వనపర్తి కిల్లా, ఘనపురం, మోల్గర, వనపర్తి కొత్తకోట 4 లైన్ల రహదారి, వనపర్తి పట్టణ శివారు రోడ్డు వైండింగ్ కు సంబంధించిన డ్రైనేజీల నిర్మాణం కోసం 25 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఆర్ఎంపీ మంత్రివర్యుల వారికి మొట్టమొదటిగా మా క్యాంప్ ప్రాజెక్టులో వనపర్తి జిల్లాకు 400 కోట్లతో టెండర్ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానిలో వనపర్తి, మన గోపాల్పేట్, బిజినపల్లి, దాంతోపాటు వనపర్తి, గన్పూర్, మొల్గర, వనపర్తి, కొత్తకోట 4 లైన్స్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవి కాకుండా వనపర్తి మున్సిపాలిటీ అవుట్స్కట్స్, ఆ గ్రామాలకు మున్సిపాలిటీకి మధ్యలో ఉన్న బౌండరీ వరకు కొంచెం రోడ్ వైండింగ్లో మనము ఆ డ్రైన్స్ కట్టి ఆ రోడ్స్ కోసం పెండింగ్ ఉంది. దాన్ని ఒక 25 కోట్లు, దాంతోపాటు పెబ్బేర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 5 కోట్లు అయితే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ప్రపోజల్స్ గౌరవ మంత్రి గారికి ఇచ్చున్నాం, అది కన్సిడర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన వనపర్తి మున్సిపాలిటీ, పెబ్బేర్ మున్సిపాలిటీకి సంబంధించి 20 కిలోమీటర్లు ఉంటుంది. గౌరవ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 2 మున్సిపాలిటీ మధ్యలో ఆ కర్నూలు హైవేకు లింక్ అవుతుంది కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఆ 4 లైన్స్ చేయాలని, దాంతోపాటు వనపర్తిలో ఎస్సీ ఆఫీస్ ఉంది, దానికి సొంత భవనం లేదు, అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.